నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నీతో సరి ఏది కాదయా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. ఈ లోకమంతనే నువ్వే దక్కినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయే కుమారుని నేనైతే, నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయే కుమారుని నేనైతే, నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నువ్వే దక్కినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా. నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. గొప్పవాడు అని చెప్పడానికి మేము ఎందుకు ముందుకు వచ్చామంటే, ఈరోజు యేసు ప్రభు ఎవరు అని మీరు అడగచ్చు. యేసు ప్రభు మా దేవుడు అని మేము చెప్తాం. కానీ యేసు ప్రభు మా దేవుడే కాదమ్మా, ఆయన ఈ లోకానికి అంతటికి కూడా రక్షకుడు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని ఆయన చెప్పాడు, నేను అందరికీ కూడా ప్రభువునే. కనుక అలాంటి ప్రభువుని మేము ఆరాధిస్తున్నాం, మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థిస్తున్నటువంటి మేము మీకు కావలసినటువంటి వారమే. మీరు మా సహోదరి సహోదరులు, మరి మేము కూడా మీ సహోదరి సహోదరులము. అయితే ఈ మంచి మాట మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చామంటే, నశించిపోతున్నటువంటి వారికి సిలువ గురించిన వార్తట వెర్రితనముగా ఉంటుందంట. అంటే ఎలాగా నశించిపోతున్నాం కదా, ఇంకా ఇప్పుడు మేము బ్రతికేవి సాధిస్తాం అనుకుంటారు. కానీ అలా కాదండి. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ చాలా విలువైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఆ ఆత్మ దేవుడు అనుగ్రహించినటువంటిది కనుక మనిషి ఆ ఆత్మ దేవునికి అప్పగించాలి. ఎందుకంటారా, మనిషి ఉదయం లేచి కాలకృత్యాలు చేసుకొని చక్కగా తయారైపోయి పనికి వెళ్తాడు. మరలా అక్కడ పని అంతా కూడా అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వస్తాడంటే ఆయన ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. కొంచెం ఆలస్యమైనా కూడా అమ్మో నా భార్య నా పిల్లలని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి కొద్దిగా భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటాడు. అయితే మనిషిలో ఉన్నటువంటి ఆత్మ, మనిషి ఎంతవరకు ఈ భూమి మీద యాత్ర చేస్తాడో, మనిషి ఆయుష్ గడ్డి పువ్వుతో పోల్చాడు దేవుడండి, అలాగే నీటి పొడుగుతో పోల్చాడండి. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు కనపడినటువంటి వారు రేపు ఉంటారో లేదో మనకే తెలియదు. అంత మాత్రం ఎందుకు, మనకే తెలియదు, మన మీద మనకే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు అమ్మో ఏమైపోతామో, చిన్న ఆవేశం వస్తే ఏమైపోతామో, లేకపోతే చిన్న జలుబు వస్తే ఏమైపోతామో,
చిన్న జ్వరం వస్తే ఏమైపోతామని మనలో మనమే ఎంతో అపోహ పడిపోతూ ఉంటామండి. అలాంటిది మరి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ నువ్వు దేవునికి అప్పగించాలి. పరిశుద్ధముగాను నిందారహితముగాను దేవునికి అప్పగించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇంత మంచి దేవుడు. నిన్నేమీ అడగడు. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి పని చేసుకుని ఎలాగైతే ఇంటికి వస్తావో, నీ యాత్ర ముగించిన తర్వాత, నీ సమయం అయిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆత్మ దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? యేసు ప్రభు నమ్మి విశ్వసించి ఆయన నీ సొంత రక్షకుడు అని ఒప్పుకుంటేనే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. లేకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే నరకంలోనికి వెళ్ళిపోద్ది. అక్కడ అగ్ని ఆర్దు, పురుగు చావదు. కనుక అక్కడ అమ్మో బాబోయ్ అని నరకంలో నువ్వు కేకలు వేస్తావు. మరి భయంకరంగా నీ శరీరం కాల్చబడుతుంది. భయంకరంగా నువ్వు బెబ్బలెత్తుతూ ఉంటావు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ అవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదే యేసయ్య మార్గం. హల్లెలూయా. అదే యేసయ్య మార్గం, యేసు ప్రభు మార్గం. కనుక ఈ మార్గంలోనికి మిమ్మల్ని రమ్మని మేము బలవంతం చెయ్యము, కానీ మా మార్గం మంచి మార్గం అని మేము చెప్తూ ఉన్నాం. కనుక ఈ మార్గంలో నడిచిన మీ అందరినీ కూడా ధన్యులమే. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రములు. నాయనా, మనిషి యాత్ర ముగిసిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాలో నువ్వు మాట్లాడు తండ్రి. నిజమే, ఈ భూమి మీద రెండు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది నరకం. పరలోకం కావాలి అంటే యేసు దగ్గరికి రావాలి. నరకం కావాలి అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రభువా, ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, ఇక్కడ పాడి పంటలు దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ఆదరణ దయచేయండి, అందరినీ ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.